వెల్కమ్ టు బ్లాక్ బోర్డ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఈవీఎస్ పెడగాజీకి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేద్దాం. ఈవీఎస్ పెడగాజీ ఇంపార్టెంట్ క్వశ్చన్కి సంబంధించి సెకండ్ వీడియో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మ్యాపింగ్ ఎట్ ప్రైమరీ లెవెల్ ప్రమోట్స్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్కిల్స్ ఇన్ లెర్నర్స్ అంటే మ్యాపింగ్ అనేది ప్రైమరీ లెవెల్లో ఏ స్కిల్ని లెర్నర్స్లో ప్రమోట్ చేస్తుంది అనేది క్వశ్చన్. ఆప్షన్ ఏ వచ్చేసి క్యాలిక్యులేషన్స్ అండ్ ఎస్టిమేషన్స్, బి వచ్చేసి డ్రాయింగ్ అకార్డింగ్ టు స్కేల్, సి వచ్చేసి ఐడియా అబౌట్ రిలేటివ్ పొజిషన్ అండ్ ఓరియంటేషన్, డి వచ్చేసి నీట్ డ్రాయింగ్. ప్రైమరీ లెవెల్లో మ్యాప్స్ని ఎందుకు బోధిస్తారంటే పిల్లలకి ప్లేస్ కానీ డైరెక్షన్స్ కానీ డిస్టెన్స్కి సంబంధించిన నాలెడ్జ్ని ఐడియాని పెంపొందించే ఉద్దేశంతో ప్రైమరీ లెవెల్లో మ్యాపింగ్ని బోధించడం అనేది జరుగుతుంది. సో దీనికి ఆన్సర్ వచ్చేసి సి, ఐడియా అబౌట్ రిలేటివ్ పొజిషన్ అండ్ ఓరియంటేషన్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. Sushma wants her student to be sensitized for conservation of trees. Which one of the following is the most suitable strategy to do so? సుష్మా తన పిల్లలకి చెట్ల పరిరక్షణ పట్ల సెన్సిటైజ్ చేయాలనుకుంటుంది. అయితే ఈ కింది వాటిలో ఏ స్ట్రాటజీ అనేది ఎక్కువ సూటబుల్గా ఉంటుందనేది క్వశ్చన్. ఆప్షన్ ఏ వచ్చేసి గ్రూప్ డిస్కషన్స్, బి వచ్చేసి పోస్టర్ మేకింగ్, సి వచ్చేసి హెల్పింగ్ చిల్డ్రన్ టు అడాప్ట్ అండ్ నర్చర్ ఏ ప్లాంట్, డి వచ్చేసి కండక్టింగ్ ఏ డిబేట్ ఇన్ క్లాస్ రూమ్. పిల్లలకు చెట్ల పరిరక్షణ గురించి తెలియజేయాలనుకుంటుంది కాబట్టి వారి చేతనే మొక్కల్ని నాటించి వాటి యొక్క సంరక్షణ బాధ్యత వాళ్ళకే అప్పచెప్తే వాటికి సంబంధించి పిల్లలకు అర్థమవుతుంది, ఎన్విరాన్మెంట్ స్నేహం అనేది ఏర్పడుతుంది. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి సి, హెల్పింగ్ చిల్డ్రన్ టు అడాప్ట్ అండ్ నర్చర్ ఏ ప్లాంట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ అబ్జెక్టివ్ ఆఫ్ టీచింగ్ ఆఫ్ ఈవీఎస్ ఎట్ ప్రైమరీ స్టేజ్ అంటే ఈ కింది వాటిలో ప్రైమరీ స్టేజ్లో ఈవీఎస్ బోధించడానికి ఆబ్జెక్టివ్ కానిది ఏంటి అని అడగడం జరిగింది. ఎప్పుడైనా క్వశ్చన్లో మనకి నాట్ అని కనబడితే ఇచ్చిన ఆప్షన్స్లలో 3 ఆప్షన్స్ కరెక్టే ఉంటాయి, ఒక ఆప్షన్ అనేది తప్పుగా ఉంటుంది. ఆ తప్పుగా ఉన్న ఆప్షనే మన కరెక్ట్ ఆన్సర్ అవ్వడం జరుగుతుంది. సో చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి లర్నింగ్ ఇన్ ద క్లాస్ రూమ్ మస్ట్ బి లింక్డ్ టు ద లైఫ్ అవుట్ సైడ్ ద స్కూల్. ఏ పెడగాజీ అయినా పిల్లల యొక్క క్లాస్ రూమ్ లెర్నింగ్ని అవుట్ సైడ్ లైఫ్తో కనెక్ట్ చేయాలని చెప్తారు, ఇది పాజిటివ్. నెక్స్ట్ ఆప్షన్ చూద్దాం. టీచర్ మస్ట్ ఎన్ష్యూర్ పర్ఫెక్ట్ డిసిప్లిన్ ఇన్ ద క్లాస్ రూమ్. పిల్లలు ప్రైమరీ లెవెల్లో ఆడుతూ పాడుతూ నేర్చుకుంటారు, వాళ్ళకి డిసిప్లిన్ అనేది నేర్పించాలి కానీ పర్ఫెక్ట్ డిసిప్లిన్ అనేది ఉండొద్దు, పిల్లల్ని బంధించినట్టుగా మాత్రం ఉంచకూడదు. సో ఈ ఆప్షన్ అనేది నెగిటివ్ని తెలియజేస్తుంది. సి చూద్దాం. చిల్డ్రన్ మస్ట్ బి ఎంకరేజ్ టు ఆస్క్ క్వశ్చన్. పిల్లలు ఎక్కువ క్వశ్చన్స్ అడగడానికి ఎంకరేజ్ అనేది చేయాలి, ఇది కూడా పాజిటివ్నే తెలియజేస్తుంది. డి చూద్దాం. డి వచ్చేసి చిల్డ్రన్ మస్ట్ బి ఎంకరేజ్ టు ఎక్స్ప్లోర్ దేర్ ఇమీడియట్. పిల్లవాడు ఎంత ఎక్స్ప్లోర్ చేయగలిగితే అంతగా నేర్చుకుంటారు కాబట్టి డి కూడా పాజిటివ్నే తెలియజేస్తుంది. బి అనేది ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఈవీఎస్లో ఆబ్జెక్టివ్ కానిది వచ్చేసి పిల్లవాడికి పర్ఫెక్ట్ డిసిప్లిన్ క్లాస్ రూమ్ అనేది ఉండడం, అది ఆబ్జెక్టివ్ కాదు. సో దీనికి ఆన్సర్ వచ్చేసి బి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. NCF 2005 has not recommended any prescribed curriculum and textbook for EVS for class 1st and 2nd. The most appropriate reason for this. NCF 2005 అనేది ఫస్ట్ క్లాస్కి సెకండ్ క్లాస్కి ఈవీఎస్కి సంబంధించి ఎలాంటి కరికులంని కానీ టెక్స్ట్ బుక్ని కానీ రికమెండ్ చేయలేదు. ఎందుకు అని క్వశ్చన్ అడగడం జరిగింది. ఆప్షన్ ఏ వచ్చేసి ఈవీఎస్ ఇస్ ఓన్లీ ఫర్ క్లాస్ 3rd ఆన్వర్డ్స్, డి వచ్చేసి లెర్నర్స్ ఇన్ క్లాస్ 1st and 2nd cannot be read and write, సి వచ్చేసి టు ప్రొవైడ్ కాంటెక్చువల్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్, డి వచ్చేసి టు రెడ్యూస్ ద లోడ్ ఆఫ్ కరికులం. ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్లో పిల్లలు ఆడుతూ పాడుతూ నేర్చుకుంటారు, వారికి సబ్జెక్ట్కి సంబంధించి ఎలాంటి నాలెడ్జ్ ఉండదు, స్టోరీస్ ద్వారా వింటూ నేర్చుకోవడం అనేది జరుగుతుంది కాబట్టి ఆ లెవెల్లో పిల్లవాడికి టెక్స్ట్ బుక్ని కానీ కరికులంని కానీ ఇంట్రడ్యూస్ అనేది చేయలేదు. 3rd క్లాస్కి వచ్చేసరికి ఈవీఎస్ బుక్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఆ ఇంట్రడ్యూస్ కూడా సైన్స్ని సోషల్ని కలిపి బోధించారు, ఎందుకంటే ఆ లెవెల్ వరకు కూడా పిల్లవాడికి విడివిడిగా అర్థం చేసుకోవడం అనేది రాదు కాబట్టి హోలిస్టిక్ మేనర్లో మనకు ఈవీఎస్ టెక్స్ట్ బుక్ అనేది 3rd క్లాస్లో తీసుకొచ్చారు. 5th క్లాస్ వరకు ఈవీఎస్ ఉంటుంది. 6th క్లాస్ నుండి సోషల్ని సైన్స్ని వేర్ చేయడం జరిగింది, ఎందుకంటే ఉంటాడు కాబట్టి 6th క్లాస్లో సోషల్ని సైన్స్ని వేరుగా బోధిస్తారు. ఫస్ట్ క్లాస్లో పిల్లవాడికి సబ్జెక్టుకి సంబంధించిన నాలెడ్జ్ అనేది ఉండదు, సందర్భానుసారంగా మనమే వాళ్ళకి బోధించాల్సి ఉంటుంది కాబట్టి ఆ లెవెల్లో ఎన్సీఎఫ్ అనేది కరికులంని టెక్స్ట్ బుక్ని ప్రమోట్ చేయలేదు, రికమెండ్ చేయలేదు. సో ఇక్కడ ఆప్షన్ వచ్చేసి బి, సి అనేది దీనికి కరెక్ట్ ఆన్సర్. ద ప్రొవైడ్ కాంటెక్చువల్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్, సందర్భానుసార అభ్యాసన వాతావరణాన్ని పిల్లలకి ఆ లెవెల్లో కలిగించాలి. సో దీనికి ఆన్సర్ వచ్చేసి సి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. Stories and poems can be effectively used in teaching of EVS at primary level. The main purpose of using them in EVS 2.
ప్రైమరీ లెవెల్లో ఈవీఎస్ టీచింగ్లో మనం స్టోరీస్ని అదేవిధంగా పోయమ్స్ని ఎక్కువగా యూజ్ చేస్తాం. అయితే వీటిని ఎక్కువ యూజ్ చేసే ఉద్దేశం ఏంటి అనేది క్వశ్చన్. ఆప్షన్ ఏ వచ్చేసి ప్రొవైడింగ్ కాంటెక్చువల్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్, బి వచ్చేసి మేక్ లెసన్ ఎంజాయబుల్, సి వచ్చేసి ప్రమోట్ లింగ్విస్టిక్ స్కిల్స్, డి వచ్చేసి కేటర్ టు డైవర్సిటీ ఇన్ క్లాస్ రూమ్. స్టోరీస్ని కానీ పోయమ్స్ని కానీ మనం ఎందుకు యూజ్ చేస్తామంటే పిల్లవాడికి లెసన్ పైన ఇంట్రెస్ట్ లేనప్పుడు, లెసన్ని వినట్లేదు ఇంట్రెస్ట్గా అన్నప్పుడు ఆ పిల్లల దృష్టిని మనం మన లెసన్ వైపు మలుచుకోవడం కోసం స్టోరీస్ ద్వారా పోయమ్స్ ద్వారా వాళ్ళని మనం ఎంకరేజ్ చేస్తూ లెసన్లోకి తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి దీనికి ఆన్సర్ వచ్చేసి ఏ, సందర్భానుసారంగా అభ్యాసన వాతావరణాన్ని అందించడం కోసం మనం స్టోరీస్ని పోయమ్స్ని ఈవీఎస్లో యూజ్ చేయడం అనేది జరుగుతుంది. ఈవీఎస్లోనే కాదు, ఏ లెసన్ చెప్పేటప్పుడైనా పిల్లలు ఇంట్రెస్ట్గా వింటలేరు, అల్లరి చేస్తున్నారు అంటే క్లాస్లో వాళ్ళకి స్టోరీస్ పోయమ్స్ అనేవి ఎక్కువ ఇష్టం ఉంటాయి ఆ లెవెల్లో. కాబట్టి వాటిని యూజ్ చేస్తూ మన లెసన్ వైపుకి తీసుకెళ్ళడం అనేది జరుగుతుంది. లెసన్ అనేది ఎంజాయబుల్ ఉంటుంది. కాకపోతే ఇక్కడ ప్రాపర్ ఆన్సర్ వచ్చేసి ఏ అవుతుంది. లింగ్విస్టిక్ స్కిల్స్ అనేది స్టోరీస్ ద్వారా మనం పోయమ్స్ ద్వారా ప్రమోట్ అనేది చేయలేం. డైవర్సిటీ అంటే భిన్నత్వాన్ని క్లాస్ రూమ్లో స్టోరీస్ ద్వారా పోయమ్స్ ద్వారా తీసుకురావడం అనేది జరగదు. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి ఏ. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద లాంగ్వేజ్ యూజ్డ్ ఇన్ అండ్ ఈవీఎస్ టెక్స్ట్ బుక్. ఈవీఎస్ టెక్స్ట్ బుక్లో లాంగ్వేజ్ అనేది ఎలా ఉండాలనేది క్వశ్చన్. ఆప్షన్ ఏ వచ్చేసి షుడ్ బి టెక్నికల్ అండ్ ఫార్మల్. ఎప్పుడైనా క్వశ్చన్లో పాజిటివ్ క్వశ్చన్ నాట్ అనేది లేకుండా పాజిటివ్గా ఉన్న క్వశ్చన్లో టెక్నికల్ టర్మ్స్ కానీ డెఫినేషన్స్ కానీ రోట్ మెమొరైజింగ్ అనేది ఉంటే ఇవన్నీ నెగిటివిటీని తెలియజేస్తాయి. నెగిటివ్ క్వశ్చన్స్ అడిగినప్పుడు మాత్రమే అవి రైట్ అవుతాయి. పాజిటివ్ క్వశ్చన్స్లలో అవి ఎప్పటికీ రైట్ కావు. సో ఇక్కడ టెక్నికల్ టర్మ్స్ అండ్ ఫార్ములా అనేది ఉంది, ఇది నెగిటివే. నెక్స్ట్ బి ఆప్షన్ చూద్దాం. షుడ్ బి రిలేటెడ్ టు ఎవ్రీడే లాంగ్వేజ్ ఆఫ్ ద చైల్డ్. ఎవ్రీడే లైఫ్కి సంబంధించిన లాంగ్వేజ్ అనేది ఉండాలి. సి వచ్చేసి షుడ్ బి స్ట్రెస్ అండ్ డిఫికల్ట్ ఫర్ చిల్డ్రన్ టు కాంప్రహెండ్. పిల్లలకి డిఫికల్ట్గా ఉండాలి, స్ట్రెస్ చేసే విధంగా లాంగ్వేజ్ అనేది ఉండాలి. డి వచ్చేసి షుడ్ బి ఫార్ములైజ్డ్ విత్ ఎంపసిస్ అండ్ డెఫినేషన్స్. సో డెఫినేషన్ ఉంది కాబట్టి ఈ ఆప్షన్ని కళ్ళు మూస్తూ మనం ఎలిమినేట్ చేసేయవచ్చు. ఇలా ఎలిమినేట్ చేస్తూ కూడా మనం ఆన్సర్ని తీసుకురావచ్చు. పిల్లవాడికి డిఫికల్ట్గా ఉండద్దు, డెఫినేషన్స్ ఉండద్దు, ఫార్ములా ఉండద్దు. సో ఆన్సర్ వచ్చేసి బి. ఎవ్రీడే లైఫ్ అంటే రియల్ లైఫ్కి సంబంధించిన ఎగ్జాంపుల్స్తో రియల్ లైఫ్కి సంబంధించి ఉంటే ఎప్పుడు అది పాజిటివే. సో దీనికి ఆన్సర్ వచ్చేసి బి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. Sarita's teacher engage her in a number of group activities such as group discussions, group projects, etc. Which learning dimension is her teacher following? ఏమైనా ప్రొనౌన్సియేషన్లో తప్పులు ఉంటే సారీ, అడ్జస్ట్ అవ్వండి. ఆప్షన్ ఏ వచ్చేసి లెర్నింగ్ త్రూ రిస్ట్రిక్షన్, బి వచ్చేసి లాంగ్వేజ్ గైడెడ్ లెర్నింగ్, సి వచ్చేసి కాంపిటీషన్ బేస్డ్ లెర్నింగ్, డి వచ్చేసి లెర్నింగ్ యాజ్ ఎ సోషల్ యాక్టివిటీ. క్వశ్చన్ ఏంటంటే సరిత యొక్క టీచర్ చాలా గ్రూప్ యాక్టివిటీస్ని మరియు గ్రూప్ డిస్కషన్ మరియు గ్రూప్ ప్రాజెక్ట్స్ని చేయిస్తుంది. అన్ని గ్రూప్కి సంబంధించినవే చేయిస్తుంది. అయితే ఆమె టీచింగ్ అనేది కింది వాటిలో ఏ లెర్నింగ్ డైమెన్షన్ని ఫాలో అవుతుంది అనేది క్వశ్చన్. అన్ని గ్రూప్కి సంబంధించి చేయిస్తుంది కాబట్టి గ్రూప్ యాక్టివిటీస్ ద్వారా పిల్లల్లో సోషల్ యాక్టివిటీ అనేది ప్రమోట్ అవుతుంది. ఒకరి ద్వారా ఒకరు నేర్చుకుంటారు కాబట్టి ఒకరితో ఒకరు కలవడం అంటేనే సోషల్. కాబట్టి డి ఆన్సర్ అనేది దీనికి కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే గ్రూప్లోనే డిస్కషన్ చేయడం, గ్రూప్ ప్రాజెక్ట్స్ చేయడం, సో ఇలా మొత్తం గ్రూప్ యాక్టివిటీసే చేయించింది కాబట్టి దీనికి ఆన్సర్ వచ్చేసి సోషల్ యాక్టివిటీ. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అకార్డింగ్ టు ద రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ షుడ్ స్టడీ. క్వశ్చన్ ఏంటంటే రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 ప్రకారం స్పెషల్ నీడ్స్ కలిగిన పిల్లల యొక్క స్టడీ అనేది ఏ విధంగా ఉండాలి అనేది క్వశ్చన్. ఆప్షన్ ఏ వచ్చేసి ఎట్ హోమ్ విత్ దేర్ పేరెంట్స్ అండ్ కేర్ గివర్ ప్రొవైడింగ్ నెససరీ సపోర్ట్. వాళ్ళ ఇంట్లోనే ఉంచి వాళ్ళ పేరెంట్స్ ద్వారా కేర్ గివర్స్ ద్వారా వాళ్ళకు సపోర్ట్ అనేది అందించాలి. బి వచ్చేసి ఇన్ స్పెషల్ స్కూల్స్ క్రియేటెడ్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ దెమ్. వాళ్ళ కోసం స్పెషల్ స్కూల్స్ అనేవి తీసుకురావాలి. సి వచ్చేసి ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ స్టెప్ అప్ విత్ ప్రొవిజన్ టు కేటర్ టు దేర్ ఇండివిజువల్ నీడ్స్. పిల్లల్ని ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్లో భాగంగా బోధిస్తూ వాళ్ళ ఇండివిజువల్ నీడ్స్ని మనం దృష్టిలో ఉంచుకోవాలి. ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అంటే నార్మల్గా ఉన్న వాళ్ళని వేట్ చేయకుండా వాళ్ళతోనే కలిపి బోధించడం, దాన్ని మనం ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అంటాం. సో వాళ్ళను ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్లో భాగంగా బోధిస్తూ వాళ్ళ ఇండివిజువల్ నీడ్స్ని, వాళ్ళ ప్రత్యేక అవసరాలను మనం దృష్టిలో ఉంచుకొని బోధించాలి. డి వచ్చేసి వొకేషనల్ ట్రైనింగ్ సెంటర్స్ విచ్ వుడ్ ప్రిపేర్ దెమ్ ఫర్ లైఫ్ స్కిల్స్. వొకేషనల్ ట్రైనింగ్ సెంటర్స్ని వాళ్ళ కోసం తీసుకొచ్చి అందులో వాళ్ళకు లైఫ్ స్కిల్స్ అనేది నేర్పించాలి.
స్పెషల్ నీడ్స్ కలిగిన పిల్లల్ని రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఎప్పుడైనా ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్లో భాగంగా బోధించాలని చెప్తుంది. వాళ్ళని నార్మల్గా ఉన్న పిల్లలతో కలిపి బోధిస్తూ వాళ్ళ యొక్క ప్రత్యేక అవసరాలను మనం దృష్టిలో ఉంచుకోవాలని చెప్పేసి రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ చెప్పడం జరిగింది. సో దీనికి ఆన్సర్ వచ్చేసి సి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద కాన్సెప్ట్ ఆఫ్ కాంప్రహెన్సివ్ అండర్ సిసిఈ ఏం సెట్ అంటే సిసిఈలో కాంప్రహెన్సివ్ యొక్క ఏం ఏంటి అనేది క్వశ్చన్. దీని ఆన్సర్ మీరు కళ్ళు మూసుకొని చెప్పొచ్చు. సిసిఈ అంటే కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఇవాల్యుయేషన్. ఆప్షన్ ఏ వచ్చేసి ద లాంగ్ ఫార్మ్ ఆఫ్ అసైన్మెంట్, బి వచ్చేసి అసెస్మెంట్ ఆఫ్ హాఫ్ ఆఫ్ ద సిలబస్, సి వచ్చేసి అసెసింగ్ బోత్ కొలాస్టిక్ అండ్ నాన్ కొలాస్టిక్ ఏరియాస్, డి వచ్చేసి అసెసింగ్ ఆల్ ద స్టూడెంట్స్ అండ్ ఆల్ ఇండికేటర్స్ క్వార్టర్లీ. కాంప్రహెన్సివ్ అంటేనే స్కోలాస్టిక్ నాన్ స్కోలాస్టిక్ ఏరియాస్ రావడం జరుగుతుంది. సి. దీనికి ఆన్సర్ వచ్చేసి సి. ఎప్పుడైనా మిమ్మల్ని నాన్ కొలాస్టిక్ అనొచ్చు, కోలాస్టిక్ అనొచ్చు, రెండు ఒకటే అని గుర్తుంచుకోండి. దీనికి ఆన్సర్ వచ్చేసి సి. సిసి అంటే కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఇవాల్యుయేషన్ అని గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇదే లాస్ట్ క్వశ్చన్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ షుడ్ నాట్ బి డన్ బై ద ఈవీఎస్ టీచర్ వైల్ అసెసింగ్ స్టూడెంట్స్. ఈ కింది వాటిలో ఈవీఎస్ టీచర్ పిల్లల అసెసింగ్లో ఏది చేయకూడదు అనేది క్వశ్చన్. ఆప్షన్ ఏ వచ్చేసి రైట్ క్వాలిటేటివ్ స్టేట్మెంట్ అబౌట్ స్టూడెంట్ వర్క్. పిల్లల వర్క్ సంబంధించి క్వాలిటేటివ్ స్టేట్మెంట్స్ అనేవి ఇవ్వాలి, ఇది పాజిటివే. నెక్స్ట్ చూద్దాం. బి వచ్చేసి కంపేర్ విత్ ప్రీవియస్ అసెస్మెంట్ రికార్డ్స్ ఆఫ్ స్టూడెంట్స్. పిల్లల యొక్క ప్రీవియస్ అసెస్మెంట్స్ని మనం చూడాలి, ఎందుకంటే అప్పుడు ఎలా ఉంది వాళ్ళ పర్ఫార్మెన్స్, ఇప్పుడు ఎలా ఉంది పర్ఫార్మెన్స్ అనేది తెలుసుకోవడం కోసం, ఇది కూడా పాజిటివే. నెక్స్ట్ వచ్చేసి రికార్డ్ ఇన్ఫర్మేషన్ ఇన్ ద లైట్ ఆఫ్ ద స్టూడెంట్స్ లెర్నింగ్ పొటెన్షియల్. అతని ఇన్ఫర్మేషన్ అనేది అతని లెర్నింగ్కి పొటెన్షియల్గా ఉండడం జరుగుతుంది, ఇది కూడా పాజిటివే. డి వచ్చేసి ఫోకస్ ఓన్లీ ఏ ఫ్యూ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద స్టూడెంట్ వర్క్. పిల్లల యొక్క కొన్ని వర్క్స్ని మనం దృష్టిలో ఉంచుకోవడం అనేది నెగిటివ్. పిల్లల యొక్క అన్ని ఆస్పెక్ట్స్ని మనం దృష్టిలో ఉంచుకొని అసెస్మెంట్ అనేది చేయాలి, కాబట్టి దీనికి ఆన్సర్ వచ్చేసి డి. ఇక్కడ క్వశ్చన్లో నాట్ అని అడిగారు కాబట్టి ఈ మూడు ఆప్షన్స్ అనేవి కరెక్ట్గా ఉండి ఒక ఆప్షన్ అనేది తప్పుగా ఉంటుంది. ఎప్పుడైనా నాట్ అని అంటే ఇది గుర్తుంచుకోండి. నెక్స్ట్ బికాస్ అంటే కమ్యూనిటీ సమాజం అనేది ప్రైమరీ లెవెల్లో ఈవీఎస్ టీచింగ్ లెర్నింగ్లో మంచి రిసోర్స్గా ఉంటుంది, ఎందుకు అనేది క్వశ్చన్. ఆప్షన్ ఏ వచ్చేసి ఇట్ ప్రొవైడ్స్ లెర్నింగ్ ఆపర్చునిటీస్ ఇన్ రియల్ సిట్టింగ్, బి వచ్చేసి ఇట్ ఈజ్ ఏ చీప్ రిసోర్స్, సి వచ్చేసి ఇట్ ఈజ్ అన్ ఈజీలీ అవైలబుల్ రిసోర్స్, డి వచ్చేసి ఇట్ కంప్రైజ్ విచ్ అండ్ ఎల్డర్లీ పీపుల్. ఇక్కడ మనకు రియల్ సిట్టింగ్లో మన సొసైటీ అనేది మనకు ఆపర్చునిటీస్ అనేది ఇస్తుంది, లెర్నింగ్ రిసోర్స్గా ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి లెర్నింగ్ రిసోర్స్కి మన సొసైటీ, మన కమ్యూనిటీ అనేది రియల్ ఎగ్జాంపుల్గా ఉంటుంది. కాబట్టి దీనికి ఆన్సర్ వచ్చేసి ఏ. మీకు ఈ క్వశ్చన్స్ అన్నీ అర్థమయ్యాయి అనుకుంటున్నా. ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏమైనా సజెషన్స్ ఉన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.